వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది పీఈటీకి పిలుస్తారు, సెకండ్ లిస్ట్ ఉంటుందా లేదా, ఇలాంటి విషయాలన్నిటిని ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మొదటగా మనకి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే మనకి ఈ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 15 ఏప్రిల్ 2024లో స్టార్ట్ అయింది అనమాట. సో ఎండ్ డేట్ వచ్చేసి 14 మే 2024. సిటీ యొక్క ఇంటిమేషన్ స్లిప్లు ఎప్పుడు రిలీజ్ అయ్యాయంటే మనకి 21 ఫిబ్రవరి 2025. అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకు 27 ఫిబ్రవరి 2025 రిలీజ్ అయ్యాయి. సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి మార్చ్ 2 నుంచి మార్చ్ 18 మధ్యన మనకు ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి కదా. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆన్సర్కి వచ్చేసి 24 మార్చ్ 2025న రిలీజ్ అయింది. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆన్సర్కి వచ్చింది కదా, సో రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలామంది డౌట్ ఉంటుంది అనమాట. సో మనకు రిజల్ట్ అనేది మ్యాక్సిమం మేలో రిలీజ్ కావచ్చు అనమాట. ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అనమాట. మనకు మేలో కానీ జూన్లో కానీ రిలీజ్ కావచ్చు ఈ రిజల్ట్ అనేది. సో మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా మనకు పీఈటీకి ఎంతమందిని పిలుస్తారో తెలుసుకుందాం. మనకు యూఆర్ కేటగిరీలో మొత్తంగా 1450 పోస్టులు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 256 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్కి 357, ఫీమేల్ క్యాండిడేట్స్కి 63, ఓబీసీ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి 966, ఫీమేల్ క్యాండిడేట్స్కి 170, ఎస్సీ కేటగిరీలో మేల్స్కి 536 పోస్టులు, ఫీమేల్ 95, ఎస్టీ కేటగిరీలో మేల్స్కి 268, ఫీమేల్స్కి 47. సో మొత్తంగా మనకి మేల్స్కి వచ్చేసి 3577 పోస్టులు ఉన్నాయి. అదే ఫీమేల్స్కి వచ్చేసి 631 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 4208 పోస్టులు ఉన్నాయన్నమాట మొత్తంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో అన్ని కేటగిరీలకు కలిపి. సో ఇక్కడ మనకి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ పీఈటీకి ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎంతమందిని పీఈటీకి పిలుస్తారని డౌట్ ఉంటుంది అన్నమాట. సో మనకేంటంటే ఒక పోస్ట్కి వచ్చేసి 10 మెంబర్స్ని పిలుస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఏంటంటే ఇక్కడ యూఆర్ కేటగిరీకి 1450 పోస్టులు ఉన్నాయి కదా. సో యూఆర్ కేటగిరీ నుంచి మేల్ కేటగిరీలో యూఆర్ కేటగిరీలో మేల్స్కి 1450 పోస్టులు ఉన్నాయి కదా. సో ఈ 1450 పోస్టులకు గాను ఇంటూ 10 మెంబర్స్ అనమాట. సో మొత్తంగా వచ్చేసి మనకి 1450 ఇంటూ 10 మెంబర్స్ని మేల్ క్యాండిడేట్లో యూఆర్ కేటగిరీలో మేల్స్ని పిలుస్తారనమాట. అదే ఫీమేల్స్కి వచ్చేసి 256 ఇంటూ 10. సో ఇట్లా అనమాట. అదే మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అనుకోండి ఇట్లా 357 ఇంటూ 10 మెంబర్స్. అదే ఫీమేల్స్కి వచ్చేసి 63 + 10 ఇంటూ 10. ఓబీసీలో అంతే సేమ్ 966 ఇంటూ 10. సో ఇట్లా అనమాట. ఇక్కడ మనకు యూఆర్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి 1450 పోస్టులు ఉన్నాయి కదా. సో ఈ 1450 పోస్టులకి ఇంటూ 10 మెంబర్స్ అంటే ఎంత అవుతుంది, 1400 అవుతుంది కదా, మనకి 14,500 అవుతుంది. సో ఇక్కడ సేమ్ అంతే అనమాట, 2560 మంది అనమాట. సో మనకి యూఆర్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్ని మొత్తంగా 14,500 మందిని మాత్రమే పీఈటీకి పిలుస్తారనమాట. సో ఇదే కరెక్ట్, ఇదే మెంబర్స్ని పిలుస్తారా, ఇంకా ఏమైనా మెంబర్స్ని పిలుస్తారా అని డౌట్ ఉంటుంది కదా మీకు చాలామందికి. సో దాని గురించి కొంచెం ముందు తెలుసుకుందాం తర్వాత. అదే ఫీమేల్స్కి వచ్చేసి 256 పోస్టులకు గాను ఇంటూ 10 మెంబర్స్ వేసుకుంటే మనకి 2560 మందిని పిలుస్తారనమాట. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సేమ్ అదే అనమాట, 3570 మెంబర్స్ని పిలుస్తారు మేల్స్ కేటగిరీలో. అదే ఫీమేల్స్కి వచ్చేసి 630 మెంబర్స్ని పిలుస్తారు. ఓబీసీ కేటగిరీలో 9610 మెంబర్స్ని పిలుస్తారనమాట. అదే మనకు ఓబీసీలో ఫీమేల్స్కి వచ్చేసి 1700 మెంబర్స్ని పిలుస్తారు ఇంటూ 10. అదే ఎస్సీ కేటగిరీలో 536 అంటే 5360 మెంబర్స్ని పిలుస్తారు అన్నమాట పీఈటీకి. సేమ్ అదే ఎస్సీలో ఫీమేల్స్కి వచ్చేసి
950 మెంబర్స్ ఇంటూ 10 చేసుకుంటే అదే ఎస్టీ కేటగిరీలో 268 పోస్టులు ఉన్నాయి కదా. సో ఈ 268 పోస్టులకు గాను ఇంటూ 10 చేసుకుంటే మనం 2680 మెంబర్స్ని పిలుస్తారనమాట. అదే ఫీమేల్స్కి వచ్చేసి 470 మెంబర్స్ని పిలుస్తారు ఇంటూ 10. సో ఇందులో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఫీమేల్స్ కేటగిరీలో యూఆర్ కేటగిరీలో ఫీమేల్స్కి 256 పోస్టులకు గాను 2560 పోస్టులు ఉన్నాయి కదా. 60 మెంబర్స్ని పిలుస్తారు కదా మనకు పీఈటీలో. సో ఈ 2560 మెంబర్స్లో చాలామంది అంతమంది లేరనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఒక పోస్ట్కి వచ్చేసి 10 మెంబర్స్ కదా. సో ఈ స్టాండర్డ్స్ కాకుండా ఇంతకన్నా తక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇట్లా మేల్ క్యాండిడేట్స్ని ఎక్కువ పిలుస్తారనమాట. ఎట్లా అంటే మీకు క్లారిటీ చెప్తాను, బాగినండి. ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఇక్కడ యూఆర్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్కి 1450 పోస్టులు ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ ఆఫ్ అనేది మేల్కి యూఆర్ కేటగిరీలో మేల్కి 80 పెట్టారనుకోండి కట్ ఆఫ్ అనేది. సో ఈ 80 కట్ ఆఫ్లో 80+ అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ పీఈటీకి పిలుస్తారనమాట. సో ఈ 80 అబోవ్ వచ్చిన వాళ్ళు మొత్తంగా 14,500 మంది ఉన్నారనుకోండి. ఈ 14,500 మందిలో అంటే ఒక పోస్ట్కి వచ్చేసి 10 మెంబర్స్ కదా. ఈ 14,500 మందిలో చాలామంది పీఈటీలో డిస్క్వాలిఫై అయ్యారనుకోండి. ఎట్లా అంటే ఈ 14,500 మందిలో ఒక 10,000 మంది పీఈటీలో డిస్క్వాలిఫై అయ్యారనుకోండి. సో అక్కడ ఉన్న పోస్టులు ఎన్ని, అక్కడ ఉన్న మెంబర్స్ ఎంతమంది మొత్తంగా 4,500 మంది. అంటే ఇక్కడ 10,000 మంది డిస్క్వాలిఫై అయ్యారనుకోండి పీఈటీలో. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లా 4,500 మంది మాత్రమే ఉంటుంది కదా ఈ పీఈటీలో. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారనమాట. సెకండ్ లిస్ట్ అంటే ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ 80 పెట్టారు కదా, 80+ కట్ ఆఫ్ పెట్టారు కదా మనకి మేల్ కేటగిరీలో యూఆర్లో. సో అప్పుడు ఏంటంటే మనకి 79, 78, 77, 76, 75 ఇట్లా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి సెకండ్ లిస్ట్లో మళ్ళీ పిలిచే అవకాశం ఉందన్నమాట. సెకండ్ లిస్ట్లో మళ్ళీ పిలిచే అవకాశం ఉంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 80 పెట్టాను అనుకోండి కట్ ఆఫ్, ఇట్లా ఈ 79, 78 ఇట్లా 75 ఇట్లా ఉన్న వాళ్ళని కూడా సెకండ్ లిస్ట్లో మళ్ళీ పీఈటీకి పిలిచే అవకాశం ఉందన్నమాట. సో ఇట్లా అనమాట. ఇప్పుడు మనకి మొత్తంగా ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే మనకి మొత్తంగా మేల్ క్యాండిడేట్స్కి మొత్తంగా 3,577 పోస్టులు ఉన్నాయి కదా అన్ని కేటగిరీలు కలుపుకొని. సో మేల్ క్యాండిడేట్స్ని మొత్తంగా 35,770 మెంబర్స్ మాత్రమే పీఈటీకి పిలుస్తారనమాట. పీఈటీకి అదే ఫీమేల్స్కి వచ్చేసి 631 పోస్టులు ఉన్నాయి కదా మొత్తంగా. సో ఇంటూ 10 మెంబర్స్ అనమాట. అంటే మొత్తంగా 6,310. సో 6,310 మెంబర్స్ని మాత్రమే పీఈటీకి పిలుస్తారనమాట. అది ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో మొత్తంగా మనకి 42,800 మంది మాత్రమే మనకు 42,080 మందిని మాత్రమే మనకి పీఈటీకి పిలుస్తారనమాట. సో ఈ పీఈటీకి పిలిచిన మొత్తం క్యాండిడేట్స్లలో మనకు మేజర్గా అంటే చాలామంది పీఈటీలో డిస్క్వాలిఫై అవుతారనమాట. సో పీఈటీలో డిస్క్వాలిఫై అంటే మనకి చాలామంది ఎక్కువగా మనకు ఫిజికల్ ఈవెంట్స్కి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అందుకు మనకు ఈ పీఈటీలో వాళ్ళు డిస్క్వాలిఫై ఎక్కువ అవుతారు. సో అప్పుడు మనకి ఈ బార్డర్ రేంజ్ ఉంటుంది కదా మనకి, అంటే 80 కట్ ఆఫ్ పెట్టారు కదా మనకి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, యూఆర్ కేటగిరీకి 80 పెట్టారు అనుకోండి కట్ ఆఫ్ మనకి. సో 80+ వచ్చిన వాళ్ళందరిలో ఇప్పుడు 1000 మెంబర్స్ ఒకవేళ పిలిచారనుకోండి మనకి, అందులో ఒక 300-400 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు పీఈటీకి. రిమైనింగ్ మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ లిస్ట్ ద్వారా ఇట్లా ఈ బార్డర్ రేంజ్లో 79, 78, 77 ఇట్లా 75 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళని మాత్రమే మళ్ళీ సెకండ్ లిస్ట్లో పిలిచే అవకాశం ఉందన్నమాట. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు మనకు కట్ ఆఫ్ అనేది ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఒక వీడియో చేశాను అనమాట, కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట.
ఏ రేంజ్లో ఉన్నామో మేము అని. సో మీరు ఆ రేంజ్లో అయినా ఉండింటే గినా డెఫినెట్గా మీరైతే పీఈటీకి ప్రిపేర్ కండి. ఎందుకంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పీఈటీలో మనం క్వాలిఫై కావాలంటే అది చాలా కష్టం అనమాట. మనకు రన్నింగ్ ఉంటుంది కదా, 5 minutes 45 secondsలో 1600 meters రన్నింగ్ని కంప్లీట్ చేయాలంటే చాలా కష్టమైన అనమాట. సో ఈ 5 minutes 45 secondsలో మేల్ క్యాండిడేట్స్ 1600 meters రన్నింగ్ కంప్లీట్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలన్నమాట. సో ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే రన్నింగ్కు ప్రాక్టీస్ కండి. ఇప్పుడు ఎట్లా అంటే అదే మనకు యూఆర్ కేటగిరీలో 80 కట్-ఆఫ్ పెట్టదు కదా. సో నాకు 50 వచ్చాయి, నేను పీఈటీకి ఎలిజిబుల్ అవుతానా లేదా, పీఈటీకి ప్రాక్టీస్ కావాలా వద్దా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ వచ్చినా కానీ మీరు పీఈటీకి ఎలిజిబుల్ అయినా కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా. సో ఆ మెరిట్ లిస్ట్లో ఏంటంటే మీకు స్కోర్ అనేది తక్కువ ఉంది కదా. ఇప్పుడు 80 marks వచ్చాయి, 80 marks వచ్చి వాడు పీఈటీలో క్వాలిఫై అయ్యారు. సో మీకు 50 marks వచ్చాయి, మీరు పీఈటీలో క్వాలిఫై అయ్యారు. సో మీ ఇద్దరిలో 80 marks వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తాడా, 50 marks వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తాడా? ఆల్రెడీ మనకు ఎట్లా అంటే 80 marks వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తారు. సో ఈ విధంగా అనమాట. మీరేంటంటే ఇట్లా మరీ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పై మీ యొక్క ఆశలను వదులుకోండి. ఇట్లా వదులుకొని తర్వాత నోటిఫికేషన్లు ఉన్నాయి కదా మనకి, మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ సో వీటికి అప్లై చేసి ఉంటే కన్నా వీటిపై ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి సో ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని నిరాశ చెందకుండా వీటిపై ఫోకస్ చేయడం వల్ల మీకు ఎలాగో ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇట్లా అదే ప్రిపరేషన్ని మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి పైన కానీ పెరిగిన మీరు వీటిలో కూడా మార్క్స్ అనేది ఎక్కువ చేయవచ్చు అనమాట. ఇందులో తక్కువ వచ్చినా కానీ మీరు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మార్క్స్ నుంచి స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో తక్కువ మార్క్స్ వచ్చాయని నిరాశ చెందకుండా తర్వాత జరగబోయేటువంటి నోటిఫికేషన్లకైనా సరే బాగా కొంచెం హార్డ్గా ప్రిపేర్ కండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.